తండ్రి కంటే ఎక్కువైన ఈ తెలంగాణకు రథసారథి ఇవాళ తెలంగాణ ఇవాళ చూస్తున్నామంటే ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారికి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మిగతా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, రాజకీయ నాయకులకు, ఇక్కడ విచ్చేసిన ప్రజానీకానికి, మారుమూల గుండాల ప్రాంతం ఎల్లందూరు నుంచి రావాలన్నా దారి లేదు, ఇటు నుంచి రావాలన్నా దారి లేదు. ఇలాంటి దారి లేని నగరంలో ఇంతటి మంచి స్తూపాన్ని నిర్మించి అమరవీరులకు మీరు జోహార్ అర్పించినందుకు మీకు అభినందిస్తున్నాననే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం గారికి అన్న ఉంటే ఆయన ముందు నిలబడి మనకు ఇవాళ తెలంగాణను సాధించి పెట్టి మనకు ఇచ్చాడనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలా. అందుకే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా విద్యార్థుల బలిదానాలు, దానిపైన ఉద్యోగ సంఘాలు, జేఏసీల యొక్క ముఖ్య పాత్ర, ప్రత్యేకించి సకల జనుల సమ్మె, కుల సంఘాలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, 4 కోట్లన్నర ప్రజలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారనే విషయాన్ని కూడా మరొకసారి గమనించాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ విధంగా ఈ తెలంగాణను మనం సాధించుకున్నాం. ఈ తెలంగాణ పునర్నిర్మాణం ఏ విధంగా ఉండాలి? తెలంగాణ పునర్నిర్మాణం కోసం కర్మఫలం సాక్షిగా చూడవచ్చు. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కూర్చోవాలి. వాలంటీర్స్ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాలి. ప్రత్యేకంగా అన్ని ఉద్యమాలకు ఊపిరిఊదుతూ ప్రత్యేక తెలంగాణకు ఊపిరిద్దిన మన నారాయణమూర్తి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒకటి, నేను కూడా గిరిజన బిడ్డనే. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎస్టీ హాస్టల్ లెక్కడలో చదువుకొని పొద్దున అన్నం పెట్టేవాళ్ళు 9 గంటలకు పెడితే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 7 సంవత్సరాల పిల్లాడు పొద్దున తిని సాయంత్రం ఏ విధంగా ఆకలితో మంట ఆడేవాడు, ఆకలి మంట తెలిసిన వాడిగా మాట్లాడుతున్నాను. అందుకే అత్యుత్తమైన పదవిలో పోయినా కూడా, డిప్యూటీ కమిషనర్ పదవి అయినా కూడా దాన్ని వదులుకొని నా మన్యం ప్రజలకు, తాండా ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలకు వచ్చాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చినంత మాత్రాన సమరం కాదు, అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను మా తండ్రి లాంటి ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్పారు, చదువుకున్నవాడు అలాగే ఉండిపోతే కాదని. అందులో భాగంగానే నేను రాజకీయాల్లోకి వచ్చాననే విషయాన్ని చెప్తూ నేను ఒకటే చెప్తున్నాను. 12,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులని చెప్పారు.
ఎక్కడ పోయినాయి? అందుకే ఒకటే చెప్తున్నాను, ఇలాంటి 67 సంవత్సరాల్లో మనకు డెవలప్మెంట్ కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల యొక్క వాటా దక్కాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ వాటా దక్కాలంటే ఏం చేయాలి? మనము కష్టపడి పని చేయాలి. హరిజన పుత్రులు ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, హాస్టల్లో చదివే విద్యార్థులకు 200-300 స్కాలర్షిప్ కాదు నేను అడిగేది. ఒకటే అడుగుతాను, పిల్లవాడు ఎంత తింటాడో వారానికి ఎంత సరిపోతుందో రేషన్ ఇవ్వాలి తప్ప డబ్బులు కాదనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకో విషయము, ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి తల్లి తన పిల్లల్ని 10వ తరగతి కాగానే నారాయణలో, చైతన్యలో, ఎస్ఆర్లో చదివించాలని చెప్పేసి అనుకుంటా. లక్షలు 50,000 లక్షలు మనం పెట్టలేము. కనీసం ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో 12,000 కోట్లు ఉన్నాయి. మా హరిజన గిరిజన పుత్రులకు అందరికీ నేరుగా ప్రవేశం తెప్పించాలనేది నా యొక్క ప్రధాని మాట్లాడే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. నా యొక్క అమ్మాయి భక్తులు మన్యంలో ఎంతమంది రోగాల బారు పడి డెంగ్యూ వ్యాధితో, మలేరియా వ్యాధితో అన్నిట్లో వస్తున్నారు. 67 సంవత్సరాలలో ఇట్లాంటి భద్రాచలంలో కానీ ఎల్లందులో కానీ ఈ గవర్నమెంట్ కు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించే స్తోమత లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మన్యంలో ఉన్న ప్రజలు వాళ్ళకు ఇబ్బంది పడితే హైదరాబాద్ వెళ్తారా? హైదరాబాద్ వెళ్ళిపోతుడు ప్రాణం పోగొట్టుకుంటామని ఇక్కడే ఉండిపోతారే. అందుకే ఆ 12,000 కోట్లు ఉన్నాయి. ఆ కోట్లకెళ్ళి ఈ నియోజకవర్గానికి ఒకటి చొప్పున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలనేది నా యొక్క ప్రత్యేక డిమాండ్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకు ఈ గవర్నమెంట్ ఉన్నాయి. ఎందుకు? ప్రతి విద్యార్థి చదువుకున్నవాడు అమరులైనారు మన తమ్ముళ్ళు. వాళ్ళ యొక్క కళ ఏంటి? అందరికీ ఉద్యోగాలు రావడం. అది వచ్చినప్పుడే మనం వాళ్ళకు సరైన నివాళులు అర్పిస్తాం. అలాగే అందరికీ మా రైతన్న కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. రైతన్నలకు కావలసింది వాళ్ళకు కడుపు నిండా తిండి, వాళ్ళకు పండించుకునే పంటలు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే సరైన తెలంగాణ అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఒక్కరు కాదు, ఉద్యోగులు 46 రోజులు ఏ విధంగా స్ట్రైక్ చేయని విధంగా చేశారు. నేను డిప్యూటీ కమిషనర్ అయి ఉండి మిలియన్ మార్చ్ జరుగుతుంటే ఒకసారి టెన్షన్. ఈ గవర్నమెంట్, ఈ సీమాంధ్ర పాలకులు ఈ మిలియన్ మార్చును జరపనియరేమో కోదండరామన్న దాన్ని ముందుకు తీసుకెళ్తే చాలా మట్టుకు పార్టీని ఎవరు సపోర్ట్ చేయలేదు. అప్పుడు డిప్యూటీ కమిషనర్ అయి ఉండి కూడా ఉద్యోగం పోకపోయిందని ట్యాంక్ మీద పోయింది. ఏమంటారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధమైన స్ఫూర్తితో నేను ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా మిత్రులారా, అందరికీ అవకాశాలు వస్తాయి. రాజకీయంగా అవకాశాలు వచ్చేవాడు అవకాశం సొంతానికి ఉపయోగించకూడదు, ప్రజల సేవ కోసం ఉపయోగించాలనేదే నా ప్రయత్నం. అది లేని రోజు 5 సంవత్సరాల్లో వాడిని తీసి పక్కన పడాల్సిన అవసరం ఉండదని విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే మిత్రులారా, నేను మీ ముందుకు అన్ని వదులుకొని వచ్చాను. వీరి కోటే వారి కోటే అని చెప్పను. తెలంగాణ పునర్నిర్మాణంలో పనిచేసే వాళ్ళకే ఓటేయాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా కోరుతూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.